ನಮಸ್ಕಾರ ವೀಕ್ಷಕರೇ, ನಾನು ಹಿಂದೂ ಶಿವಸೇನಾ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ಗೆ ಸ್ವಾಗತ. ನಾನು ನಿಮ್ಮ ವೆಂಕಟ್. ವೀಕ್ಷಕರೇ, ಇಂದು ನಮ್ಮ ಸೃಷ್ಟಿಯ ರಹಸ್ಯದ ಬಗ್ಗೆ ನಮ್ಮ ಪುರಾಣಗಳಲ್ಲಿ, ಇತಿಹಾಸಗಳಲ್ಲಿ, ಉಪನಿಷತ್ತುಗಳಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಸಮಾಚಾರವನ್ನು ನಮ್ಮ ಶಿವಶಕ್ತಿಯ ಕರುಣಾಕರ್ ಅವರ ಆಧ್ವರ್ಯದಲ್ಲಿ ಸೃಷ್ಟಿ ಕ್ರಮದ ಬಗ್ಗೆ, ಆಕಾಶ ಭೂಮಿ ಹೇಗೆ ಹುಟ್ಟುಕೊಂಡು ಅಂತ ಅದರ ಬಗ್ಗೆ ವಿವರವಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. ಹಾಗೂ ನಮ್ಮ ಹಿಂದೂಗಳು ನಮ್ಮ ಗ್ರಂಥಗಳ ಬಗ್ಗೆ, ನಮ್ಮ ಜ್ಞಾನಿಗಳ ಬಗ್ಗೆ, ನಮ್ಮ ವಿಜ್ಞಾನಿಗಳ ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕಾದ ಅನೇಕ ವಿಷಯಗಳಿವೆ. ಸೊ ಈ ವಿಡಿಯೋದ ಮೂಲಕ ನಮ್ಮ ಬಂಗಾರಯ್ಯ ಶರ್ಮಾ ಅಂತೇಳಿ ಇವರ ಹೆಸರು, ಆಂಧ್ರದಲ್ಲಿರ್ತಾರೆ, ತೆಲಂಗಾಣದಲ್ಲಿ. ಸೊ ಇವರ ಒಂದು ವಾಕ್ಯದಲ್ಲಿ ಕೇಳೋಣ. ಸೃಷ್ಟಿಯ ಕ್ರಮ, ಆಕಾಶ ಭೂಮಿಗಳು ಹೇಗೆ ಹುಟ್ಟಿದವು, ಮನುಷ್ಯ ಹೇಗೆ ಹುಟ್ಟಿದ ಅಂಥೇಳಿ ವಿವರವಾಗಿ ವಿವರಿಸಿದ್ದಾರೆ. ಸೊ ಕೇಳಿ. ನಮ್ಮ ಸೃಷ್ಟಿಯ ಕ್ರಮದ ಬಗ್ಗೆ ಹಾಗೂ ನಮ್ಮ ಉಪನಿಷತ್ತುಗಳ ಬಗ್ಗೆ, ನಮ್ಮ ಗ್ರಂಥಗಳ ಬಗ್ಗೆ, ನಮ್ಮ ವಿಜ್ಞಾನಿಗಳ ಬಗ್ಗೆ, ನಮ್ಮ ಋಷಿಮುನಿಗಳ ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಂಡು ಇವತ್ತು ನಮ್ಮ ಋಷಿಮುನಿಗಳ ಸಂಸ್ಕೃತಿಯನ್ನು ಸರ್ವನಾಶ ಮಾಡಿದಂಥ ತುರ್ಕರು, ಮರಕರು ಹಾಗೂ ಬ್ರಿಟಿಷರು ಅವರ ಸಂಸ್ಕೃತಿಯನ್ನು ಬೆಳೆಸ್ಕೊಳ್ಳೋದು, ನಮ್ಮ ಸಂಸ್ಕೃತಿ ನಾಶ ಮಾಡಿ ಇವತ್ತು ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ಇಷ್ಟೆಲ್ಲ ಹಾಸ್ಪಿಟಲ್ಗಳು, ಇಷ್ಟೆಲ್ಲ ರೋಗಿಗಳು. ಇಲ್ಲದಿದ್ದರೆ ನಮ್ಮ ಋಷಿಮುನಿಗಳು 150 ವರ್ಷ, 160 ವರ್ಷ ಗಟ್ಟಿಯಾಗಿದ್ದು ಬದುಕಿದಂಥ ಪುಣ್ಯ ಭೂಮಿ ನಮ್ಮದು. ಸೊ ಇವತ್ತು ನಾವು ಪಾಷಾಂಡ ಮತಗಳು ನಮ್ಮ ದೇಶಕ್ಕೆ ಬಂದು ಎಲ್ಲವನ್ನು, ನಮ್ಮ ಸಂಸ್ಕೃತಿಯನ್ನು ನಾಶ ಮಾಡಿದ್ದಕ್ಕಾಗಿ ಇವತ್ತು ನಾವು ಈ ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ದೇವೆ. ನಮ್ಮ ದೇಶದಲ್ಲಾಯಿತು, ಎಲ್ಲ ದೇಶಗಳಲ್ಲಾಯಿತು ಇಷ್ಟೊಂದು ಹಾಸ್ಪಿಟಲ್ಗಳು, ಇಷ್ಟೊಂದು ರೋಗಗಳು. ಇಲ್ಲದಿದ್ದರೆ ನಮ್ಮ ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ನಮಗೆ ಇವತ್ತು ರೋಗಗಳು ಇರ್ತಾಯಿದ್ದಿಲ್ಲ. ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ರೋಗ. 99% ನಮ್ಮ ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೂ ರೋಗಗಳು. ಯಾಕಂದರೆ ನಮ್ಮ ಸಂಸ್ಕೃತಿಯನ್ನು ನಾವು ಮರ್ತಿದ್ದೇವೆ. ನಮ್ಮ ಯೋಗ ಪದ್ಧತಿ, ಆಯುರ್ವೇದ ಪದ್ಧತಿ ಇದನ್ನೇ ನಾಶ ಮಾಡಿದಂಥವರು ಈಗ ಮತ್ತೆ ನಾವು ಪುನರ್ಭಾವ ಮಾಡಬೇಕು. ನಮ್ಮ ಜ್ಞಾನದ ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಂಡು ನಮ್ಮ ಭಾರತ ದೇಶ ಮತ್ತು ಋಷಿಮುನಿಗಳ ದೇಶ, ಯೋಗಗಳ ದೇಶ ಮಾಡಿ ಸರ್ವರೋಗ ನಿವಾರಣೆಗಳನ್ನು ಮಾಡಬೇಕಂತೇಳಿ ಪ್ರತಿಯೊಬ್ಬರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. ಸೊ ಈ ವಿಡಿಯೋವನ್ನು ನೋಡಿ ನಿಮ್ಮ ಬಂಧು ಮಿತ್ರರು ಶೇರ್ ಮಾಡಿ, ಹಾಗೂ ನಮ್ಮ ವಿಡಿಯೋವನ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿಕೊಂಡು ಹಾಗೂ ಲೈಕ್ ಮಾಡಿ. ನಿಮ್ಮ ಲೈಕ್ ಒಂದು ನಮಗೆ ಮೋಟಿವೇಶನ್ ಆಗುತ್ತೆ. సరైన ವೀಕ್ಷಕರೇ, సరే ನೋಡೋಣ సృష్టిಯ రహస్యದ ಬಗ್ಗೆ. వాయువు ఉంటేనే అగ్ని ఉంది. ఎక్కడి నుంచి వచ్చాం? వాయువులోంచి వచ్చాం. ఈ వాయువులోకి ఎక్కడి నుంచి వచ్చాం? స్పేస్. ఖాళీ ఉంటేనే వాయువు యొక్క సంచారం ఉంటుంది. కాబట్టి స్పేస్లో నుంచి వచ్చాం. ఈ స్పేస్లో నుంచి వచ్చినటువంటి మనము ఇప్పటికీ చాలామంది నాస్తికులు అంటారు, అన్నీ కనుక్కున్న తర్వాత మీరు చెప్తుంటారండి, కనుక్కోకముందు మాకేది మీరు చెప్పరే, మేము కనుక్కున్నాక ఇది మా వేదంలో ఉంది అంటారు. అయ్యా, మీ ఫార్ములాస్లో ఎప్పుడు ఎక్కడ స్పేస్ని మెన్షన్ చెయ్యరు. ఓ కంటెంట్ చెప్తున్నారు, H2 చెప్తున్నారు, కానీ ఈ మాలిక్యూల్ స్పేస్ ఎప్పుడైనా మీ ఫార్ములేలో మీరు చెప్తున్నారా? అది కూడా చాలా ప్రధానము అని వేదం మనకి చాలా ప్రత్యేకంగా ఫార్ములాని కూడా చెప్తోంది. అది ఏమిటి స్పేస్ అంటే, పంచదార వేశాను నీళ్ళల్లో, కాసేపు అయిన తర్వాత ఆ పంచదార కరగడం ఆగిపోయింది. ఎందుకు అంటే శాచురేషన్ వచ్చిందండి అంటాడు. శాచురేషన్ ఈజ్ నథింగ్ బట్ స్పేస్. ఇంకొంచెం వేడి పెడితే సూపర్ శాచురేట్ అయింది అంటాడు. అంటే ఈ స్పేస్ ఏమిటి, ఎంత అనేది ఎక్కడ ఫార్ములేలో మనం చూపించట్లేదు, కానీ అది కూడా చూపించాలి. అది ఈ సృష్టి క్రమంలో స్పేస్ యొక్క ప్రాధాన్యత చాలా ఉంది అని ఈ ఫార్ములాలో ఇప్పుడు వేద మంత్రం చెప్తాను నేను, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది. దీంట్లో స్పేస్ యొక్క ప్రాధాన్యత చెప్పుకొస్తారు. అక్కడ ఈ స్పేస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరమాత్మ నుంచి వచ్చిందండి. అది నిర్గుణ నిరాకారమైంది. తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్యక్ పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష. ఇది మొత్తము సృష్టి క్రమము. ఈ సృష్టిలో మొట్టమొదట వచ్చింది వేదం. బ్రహ్మదేవుణ్ణి సృష్టించిన తర్వాత ఆకాశము శబ్దానికి గుర్తండి. వాయువులో 2 లక్షణాలు ఉంటాయి. ఏమిటది? శబ్దంతో పాటు స్పర్శ అనే గుణం 2 వచ్చినాయి. అదే మీరు అగ్ని దగ్గరకు వచ్చేటప్పటికి, ఆ అగ్ని దగ్గర మనకి శబ్దములో అంటే ఆకాశములో, వాయువులో లేని కొత్త లక్షణం వస్తుంది, రూపం. అంతకుముందు ఆకాశాన్ని చూసిన వాడెవడు లేడు, వాయువుని చూసిన వాడెవడు లేడు. కానీ ఈ రెండిటి యొక్క సమ్మిళనమైనటువంటి రూపాన్ని అగ్నిలో చూస్తున్నాము. శబ్ద, స్పర్శ, రూపాలు, ఇవి 3. ఇక 4వదైన జలం.
జలంలోకి వచ్చేటప్పటికి పైన ఉన్న మూడిట్లో లేనిది కొత్తది ఒకటి వస్తోంది. అదేమిటి? శబ్ద స్పర్శ రూప. ఏమండి ఈ మంట చాలా రుచిగా ఉందండి, నాకి నేను తిన్నాను అని ఎవడు అనడు. ఎందుకంటే దాంట్లో రసము లేదు. రసం ఎక్కడ వచ్చింది రుచి? అది జలం దగ్గరకు వచ్చేటప్పటికి రుచి వచ్చింది. ఈ జలము నుంచి భూమికి వచ్చేటప్పటికి 5 తత్వాలు కనిపించినాయి. ఇది మొత్తం స్పష్టంగా మనకు ఉపనిషత్తుల్లో చాలా విశేషంగా చెప్పబడ్డది. ఇప్పుడు నేను చెప్తోంది ఉపనిషత్ బాహ్యమైనటువంటి విషయం ఏది చెప్పట్లేదు. కాబట్టి ఈ ఉపనిషత్తుల్లో ఎక్కడి నుంచి వచ్చింది? మరి భూమికి ఉన్న 5 తత్వాలు ఏమిటి అంటే, భూమిలో శబ్దం ఉందండి, భూమి లోపల స్పర్శ ఉంది, భూమి లోపల భూమికి రూపము ఉందండి, భూమికి రుచి కూడా ఉంది. అదేవిధంగా నీళ్ళకి లేనిది ఏమిటి? వాటర్ హ్యాస్ నో ఆర్డర్, వాసన లేదు. ఆ గంధం ఎక్కడి నుంచి మొదలైంది అంటే భూతత్వము నుంచి గంధము అనేటటువంటిది వచ్చిందండి. ఈ 5 కలిసి ఒక జీవస్వరూపంగా మారి, ఈ 5ట్లోకి జీవం ఎక్కడి నుంచి వస్తోంది అంటే ఎంత అద్భుతంగా చెప్తారు అంటే, సూర్యనారాయణ మూర్తిని మీరు విష్ణుమూర్తిగానో పరమేశ్వరుడిగానో తీసుకోండి. అమ్మవారి విద్యను ఏమంటారండి? నవరాత్రులు వస్తున్నాయి రేపు మనకి, భాద్రపదం కాగానే. అమ్మవారి విద్యని చంద్ర విద్య అని పిలుస్తాం. అమ్మవారి విద్య ఏమిటి? చంద్ర విద్య. సూర్యనారాయణమూర్తి నుంచి 1000 కిరణాలు భూమి మీదకి వస్తున్నాయి. ఈ 1000 కిరణాల్లో మెయిన్ 333 3 రకాలైనటువంటి శక్తులుగా, సత్వ రజస్ తమో గుణాలుగా ఇది మారుతోంది. తమో గుణము ఆయనలోంచి వచ్చే తీక్షణమైనటువంటి కిరణాలు, ఉష్ణమైనటువంటి కిరణాలని 33 కోట్ల సమూహాలు దేవతలు అని చెప్తారే, ఈ 333 ఏదైతే ఉందో ఆ తత్వం ఏదైతే ఉందో, ఈ 333 ఉష్ణ కిరణాలు సూర్యుడి నుంచి భూమి మీదకి వస్తున్నాయి. ఇంకో ఆ 333 రూపాంకురం చెంది వాటిని వర్షకారక కిరణాలుగా మార్చుకుంటాయి. ఇది అన్ని సందర్భాల్లో రావు. బాగా వర్షం వచ్చే ముందు ఉక్కపోత వస్తుంది, ముందు బాగా విపరీతంగా. ఆ కిరణమే వేరు, చాలా ప్రత్యేకమైన కిరణం. సూర్యుడు కనిపించకపోయినా ఉక్కపోత విశేషంగా వస్తుంది. ఈ 333 అక్కడ ఉష్ణకారక కిరణాల నుంచి వర్షకారక కిరణాలుగా మారినాయి. ఇంకో 333 ఇప్పుడు నేను చెప్తోంది భవిష్య పురాణం అంటే, అందులో స్పష్టంగా సూర్యనారాయణమూర్తి గురించి చెప్పేటప్పుడు ఉంటుంది. ఈ మిగతా 3వ రకమైనటువంటి కిరణం, ఈ వర్షకారకం అంతా రజోగుణం, జీవాన్ని సృష్టి చేయడానికి వస్తుంది. మరి 3వదైనటువంటిది ఆయన విభజించుకున్నది సత్వగుణమైనటువంటి కిరణం. చల్లటి కిరణాలు వస్తాయి సూర్యుడి నుంచి. మీలో ఎవరైనా సూర్యుడిలో చల్లటి కిరణాలు ఉన్నాయని మీ టెక్స్ట్ బుక్కుల్లో చదువుకున్నారా? సూర్యుడిలో నుంచి చల్లటి కిరణాలు వస్తాయి అని టెక్స్ట్ బుక్కుల్లో ఎక్కడైనా? ఆ 333 చంద్రుడి మీద పడి, చంద్రుడి మీద నుంచి భూమికి శీతలమైనటువంటి కిరణాలుగా ఈ భూమి మీదకి వస్తున్నాయి. అవే అమృతమయమై స్థితి చేసేటటువంటి కిరణాలు. ఆ చంద్రుడి నుంచి వచ్చే అమృతత్వమైనటువంటి ఓషధులే అక్కడి నుంచి వస్తున్నాయి. సూర్యుడిని పుంభావంగా అమ్మవారి యొక్క చంద్ర విద్యను తీసుకుంటే, ఈ జీవి చంద్రలోకానికి వెళ్ళి ఆ కిరణాల రూపంలో అక్కడి నుంచి ఈ మేఘాలలోకి వచ్చి ద్యులోకంలోకి చేరి నీళ్లల్లోకి వస్తుందట చంద్రుడి నుంచి ఈ ఓషధి శక్తి అంతా. ఈ జీవము చెట్టులో వెళ్ళి, చెట్టులో ఫోటోసింథసిస్ ఇదే కదా, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, వీటన్నిటినీ తీసుకొని ఫోటోసింథసిస్ ఫామ్ మొత్తము తీసుకొని చెట్టులో ఈ జీవుడు వస్తున్నాడు. ఇక్కడ వాడికి ఒక్కొక్క గుణము కూడా ఆపాదించబడుతున్నాయి. మనం వినగలుగుతున్నాం ఈ జీవులమందరం. కాబట్టి వాళ్ళలాగా జీవికి ఆత్మ ఉండదు, వేరే పశువులకి ఆత్మ ఉండదు అనేది అజ్ఞానం. జీవి ఏదైనా చెట్టు దగ్గరే మార్చబడుతుంది. ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఆహారాన్ని మన తండ్రి తిన్నాడు కాబట్టి మానవ రూపం వచ్చింది. అదే చెట్టు మీద మనం ఉన్నప్పుడు ఏ ఎలకో, పందికొక్కో, పందో, ఏనుగో, కుక్కో తింటే ఆ రూపం మనకు వచ్చేది. మన జన్మాంతర కర్మలో ఇక్కడ రాసిపెట్టి ఉంది కాబట్టి
ఇక్కడ తినబడ్డది, ఈ పురుషుడిచే తినబడి ఆ గర్భంలోకి వెళ్ళి అక్కడి నుంచి మాతృగర్భం. శివశక్తిలో మొహమాటస్తులు బాగానే ఉన్నారు, గట్టిగా. ఆ విధంగా ఈ జీవి ఒక్కొక్క గుణాన్ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నారండి? పరమాత్మే ఆయన అలా ఉన్నప్పుడు ఆయన పరమాత్మ అయితే ఆవిడ పరమేష్ఠి. ఆ శక్తి ఆకాశం కింద మారింది. మారినప్పుడు ఆ ఆకాశతత్వం బ్రహ్మమైతే అందులో ఉండేటటువంటి పొటెన్షియల్ ఎనర్జీ అంతా కూడా నా పరాశక్తి. అది ఇంకొంచెం రూపాంకురం చెందింది. అక్కడికి వచ్చేటప్పటికి దాంట్లో ఇంకొంచెం ఎడిషన్స్ చేరి వాయువులో ఉండే ఎనర్జీ వేరు అన్నారు. అమ్మవారు ఎప్పుడు రూపాంకురం చెంది అవతారాలు ఎత్తుతూ ఉంటుంది. ఈ ఎత్తేటటువంటి అవతారాలలో ఆ రెండో అవతారం ఏమిటి అంటే అది వాయువులోకి వెళ్ళేటప్పటికీ నా తల్లి శబ్దముతో పాటు స్పర్శని తెచ్చి కైనటిక్ ఎనర్జీ కింద మారింది. అక్కడి నుంచి మూడోదైనటువంటి అగ్నితత్వం వచ్చేటప్పటికి అనుపాయని, ఎప్పుడు పరమాత్మ కంటే భిన్నంగా ఆ పరాశక్తి ఉండదు. శక్తి ఆయన అభిన్నం, కానీ సృష్టి రచనకి ఇవి రెండూ భిన్నంగా గోచరించినప్పటికీ సముద్రంలోంచి అల వస్తే అబ్బబ్బా అల బాగుందని మనం ఆనందంగా అలని చూస్తాం. కానీ సముద్రానికి అలకి తేడా ఏంటండి అంటే ఎవడు చెప్తాడు? సముద్రమే అల, అలే సముద్రం. అందులో ఒక వికారం కనిపించింది కాబట్టి వికారాన్ని మాత్రమే దర్శించేటటువంటి వాడు శక్తి దాకా వెళ్తారు. ఆ శక్తిని ఆత్మస్థితికి తీసుకురావడం అనే బ్రహ్మతత్వాన్ని ఎలా తెలుసుకోవాలి అనేది ఉపనిషత్తులు. ఈ సృష్టిలో జీవుడు బ్రహ్మం ఎలా అవ్వాలి అంటే పరమాత్మ నుంచి ఏమాత్రం విచ్ఛిన్నం కాకుండా ఎలా అయితే, ఏమండి శంకరాచార్యుల వారి దగ్గరికి కొంతమంది వచ్చారు, ఏమండి విత్తనంలో చెట్టు ఉందా అని అడిగారు. విత్తనంలో చెట్టు ఉంటుందా అండి? ఉందా? ఉంటే చూపించండి అని అడుగుతాడు. వెంటనే ఏం చూపిస్తారు? చూపించలేం. విత్తనంలో చెట్టు లేదా? లేదు అంటావా? లేనిది కొత్తగా వచ్చే అవకాశం లేదే, ఆ అవకాశమే లేదే. కాబట్టి ఆరంభవాదము పరిణామవాదము ఈ రెండు కూడా కాదయ్యా, వివర్తవాదము అని చెప్పారు శంకర్లు. విత్తనమే చెట్టు. విత్తనంలో చెట్టు ఉందా, విత్తనంలో చెట్టు లేదా కాదు, విత్తనమే చెట్టు. అలాగే బ్రహ్మమైనటువంటి పరమాత్మే ఈ కనిపించేటటువంటి సృష్టి మొత్తము కూడా పరమాత్మ కంటే భిన్నమైంది ఏది లేదు. అది రూపాంకురం చెందుతూ రకరకాలుగా కనిపిస్తూ అగ్ని దగ్గరకు వచ్చేటప్పటికి థర్మల్ ఎనర్జీ కింద నా శక్తి మారింది. అక్కడి నుంచి అదే ఆ థర్మల్ ఎనర్జీనే దాహక శక్తి అంటాం మనం. అక్కడి నుంచి కిందకు వచ్చేటప్పటికి ఆ జలంలో ఉండేటటువంటిది రసశక్తి, దాన్నే మీరు హైడ్రల్ అనే పదం చెప్పారు. అక్కడి నుంచి భూమి దగ్గరకు వచ్చేటప్పటికి అయస్కాంత శక్తిగా మ్యాగ్నెటిక్ ఎనర్జీ కింద మారి ఈ ఇన్ని రకాల ఎనర్జీ తత్వాల్ని ఈ చెట్టులోకి ప్రవేశపెట్టి ఈ జీవుడికి తండ్రిలోకి వెళ్ళి అక్కడి నుంచి వచ్చింది. కాబట్టి ఎవరైనా ప్రశ్నలు అడిగితే మీ సృష్టి క్రమం ఏమిటి అంటే మా సృష్టి అంతా ఆత్మమయం అండి, బ్రహ్మమయం. మాకు దేవుడు ఎక్కడో ఉండి ఇక్కడ ఆపరేట్ చేస్తున్నాడు అనేది లేదు. ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. మరి ఈ రూపాలన్నీ ఏమిటి అంటే ఈ రూపాలన్నీ 9 అండి, 9. ఈ రూపాన్ని మనం ఎప్పుడు బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళం అవుతాం. ఆ పూర్ణము అనేటటువంటి అంకె ఏదైతే ఉందో దానితోటి ఈ అవతారాన్ని ఈ రూపాలని అన్నిటినీ బ్రహ్మవస్తువు అని గుణించుకుంటూ వెళ్ళిపోతే, లేదు మనం ఆ బ్రహ్మవస్తువుగా దర్శిస్తే బ్రహ్మమే అయిపోతుంది 9 కూడా. కాబట్టి అందరికీ ఏమి తెలియాలి అంటే పరమాత్మ అంతటా ఉన్నాడు. అణోరణీయాన్ మహతో మహీయాన్, అన్నిటి యందు ఈ ఆత్మతత్వాన్ని ఈ నిర్గుణ నిరాకారమైనటువంటి బ్రహ్మతత్వాన్ని మనం ఇచ్చేయాలి. 2 ఆకులు ఇచ్చాం, తమలపాకులు బయట ఉన్నాయి. ఎన్ని ఆకులు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఆ 2 నేను తిన్నా. ఇప్పుడు తమలపాకులు ఉన్నాయా లేవా? తమలపాకులు ఉన్నాయా లేవా?
లేవు అనేటటువంటిది 0 అని మీరు చెప్తున్నారు. కానీ తమలపాకులు మన శరీరంలోకి వెళ్ళి రూపాంకురం చెందిన ఎక్కడికి పోలా, లోపలే ఉన్నాయి, మళ్ళీ ఇంకో రూపంలో బయటికి వెళ్తాయి. కాబట్టి తమలపాకు అనేటటువంటి రూపానికి ఉండడము పోవడము, నామానికి ఉండడము పోవడము ఉంది, కానీ పదార్థం ఉండడము పోవడము అనేది ఎప్పుడూ లేదు. ఇది నిజమైనటువంటి సనాతన వైదిక ధర్మంలో ఉన్నటువంటి అద్భుతమైన సృష్టి రహస్యం. ఉన్న సమయానికి కుదించాలి కాబట్టి చాలా వేగంగా దీన్ని కుదించుకుంటూ తెచ్చాను. ఇక మనకు ఉండాల్సినటువంటి ఈ ధర్మ పరిరక్షణకి మనం చేయాల్సినటువంటి పనేమిటి అంటే, విద్యారణ్యుల వారి చరిత్ర ఒక్క 7 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఈ విద్యారణ్యుల వారి చరిత్ర మనకు అర్థమవుతే ధర్మ పరిరక్షణ ఎలా చేయాలి. శృంగేరి పీఠానికి 12వ జగద్గురువులైనటువంటి వారు విద్యారణ్య యతీంద్రుల వారు. చాలా విశేషమైనటువంటి దాడి మన మీద జరుగుతున్నప్పుడు మొత్తం బహమనీ సుల్తాన్లు, ఓ పక్క నుంచి ఢిల్లీ పాద్షాలు అందరూ కూడా మాలిక్ కఫూర్ నుంచి అందరూ వచ్చి విశేషంగా దాడులు చేస్తూ ఉన్నారు. ఈ చేసే సమయంలో హిందూ రాజులందరూ కూడా పరస్పరం ఉన్నటువంటి భిన్నత్వాల వల్ల వాళ్ళందరూ కూడా మెల్లిగా పరాజితులవుతున్నారు. అప్పుడు స్వామివారు విద్యారణ్య యతీంద్రుల వారు తపస్సు చేశారు. ఆ అమ్మవారి కోసం ప్రార్థన చేశారు. మొట్టమొదట మనకు కావాల్సింది ఏమిటండి? తపస్సు అంటే తపించడం. నా సనాతనమైనటువంటి వైదిక ధర్మాన్ని నేను పరిరక్షించాలి అనే తపన మొట్టమొదటి లక్షణం మనందరిలో ఉండాల్సినటువంటిది. ఈ తపన, దీనినే తపస్సు అంటారు. ఈ వైదిక ధర్మము అందరికీ అందాలి, నేను ధరింపబడాలి, నలుగురికి అంది. ఎలా అంటే నా హిందువుకొక్కడికే అందాలి కాదు, విశ్వములో ఉండేటటువంటి సర్వభూత ప్రాణి కోసము, సర్వ జడమైనటువంటి చైతన్యమైనటువంటి వాటి కోసము చెప్పబడినటువంటి ధర్మం ఏదైనా ఈ సృష్టిలో ఉంది అంటే అది ఏకైకమైనటువంటి సనాతన వైదిక ధర్మము మాత్రమే. కేవలం సనాతన వైదిక ధర్మం మాత్రమే. కాబట్టి అలాంటి సనాతన వైదిక ధర్మాన్ని అందరికీ అందించాలి అనే తపన కావాలి. తపన వచ్చినప్పుడు ఏం చేస్తాం? మా కరుణాకర్ సుగ్గుణ లాగానో, మా లలిత్ గారు లాగానో, లేదు మా సాయి గారో గిరిధర్ గారో ఆత్మీయులైనటువంటి ముఖ్యులు అందరూ ఇక్కడ చాలామంది ఉన్నారు. పేరున నాకు తెలిసి ఇక్కడున్న ప్రతి ఒక్క మనిషి ఒక తపస్సంపన్నుడే. దీంట్లో నాకేం అనుమానం లేదు. ఈ ధర్మ పరిరక్షణ కోసం ఇంత వర్షంలో ఏం పట్టించుకోకుండా ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ ఆనాడు విద్యారణ్యుల వారి హృదయం ఏదో ఆ హృదయాన్ని ఆవిష్కరించేటువంటి సభగా చెప్తూ, ఇక విద్యారణ్యుల వారు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపిస్తూ మొట్టమొదట ఏం చేశారండి? యుద్ధం చేస్తోంది తురుష్కుల మీద కదా, వాళ్ళు దేన్ని ద్వేషిస్తారు? పందిని. కాబట్టి నా గుర్తు పంది అన్నాడు. వెంటనే ఢిల్లీ పాద్షాల దగ్గరికి వెళ్ళండి అయ్యా, ఈ పందిని మా డబ్బులు కూడా వరాహాలే, మీకు ఎన్ని వరాహాలు కావాలో చెప్పండి అన్నాడు. చీ, మీ పంది మాకు అక్కర్లేదు అన్నాడు పాద్షా. మొట్టమొదటి తెలివితేటలు స్ట్రాటజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏం చేశాడు? వరాహము అనేటటువంటిది తీసుకొచ్చాడు. ఆ డబ్బులు మాకు వద్దన్నారు. అప్పుడు ఆనెగొందిలో చిన్నగా ఉంది రాజ్యం. ఎప్పుడైతే డబ్బులు వద్దన్నారో అప్పుడు ఇండిపెండెన్సీగా మెల్లిగా హిందూ శక్తులన్నింటినీ ఓ దగ్గరికి తీసుకురావడం, లైక్ మైండెడ్ పీపుల్ అందరినీ ఆర్గనైజేషన్లోకి తీసుకురావడం, రాజ్యంలోకి ఎవడైనా రావాలి అంటే పందులకి ముద్దు పెట్టి ఎలా రావాలి అనే విషయాన్ని తెలియపరచడం, దాన్ని గూఢచర్యంగా జాగ్రత్తగా చూడటం, ఇలా అనేకమైనటువంటి కృత్యాలు. అంటే ఎదుటివాడు మన మీద ఏ దాడి చేస్తున్నాడు అనేది నిశితంగా గమనించాలి. వాడి వీక్నెస్ ఏంటి, మనకున్న స్ట్రెంగ్త్ ఏంటి. వాడి వీక్నెస్లు చాలా ఉంటాయి. 5000 సంవత్సరాల వెనక్కి వెళ్తే వాడేంటో వాడు చెప్పలేడు. కానీ లక్షల సంవత్సరాల సృష్టిని చెప్పగలిగేటువంటి సైంటిఫిక్ టెక్నాలజీ మన దగ్గర ఉంది. కాబట్టి మిత్కి సత్యానికి అమ్మే మార్కెటింగ్ చేసేవాడు అబద్ధాన్ని చాలా వేగంగా తీసుకెళ్ళిపోతాడు వాడి వ్యాపారం కోసం. కానీ సత్యం అర్థం చేసుకోవడానికి వాడి ఇంటికి వచ్చి గూగుల్లో చాలా రీసెర్చ్ చేస్తే తప్ప దొరకదు. కాబట్టి మోసపోవడం అనే లక్షణం మనలో ఉంది. ఎలా మోసపోతున్నారు అనే వాటన్నిటినీ గుర్తించుకొని ఇంకో వేదికలో ఎప్పుడైనా
ఎందుకంటే ఇచ్చిన అరగంట సమయము చాలా విలువైంది. నా తర్వాత మాట్లాడాల్సినటువంటి హేమీలు ఉన్నారు. సముద్రం లోపలికి తీసుకెళ్లే తరంగాలు, బయటికి నెట్టే తరంగాలు అని ఉంటాయి. మీ అందరినీ లోపలికి తీసుకెళ్ళి అనేకమైన విశేషాలు చెప్పడానికి తరంగాలుగా ఇక్కడ ఇంతమంది ఉంటే నేను ఒక్కడిని ఏదో బయటికి నెట్టే అలలాగా చెప్తూ వెళ్తే బాగుండదు. కాబట్టి మీరు తర్వాత ఎవరెవరి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ మాట్లాడాలి. కాబట్టి ఈ ధర్మాన్ని రక్షించడానికి తపస్సు, ఎదుటివాడి కుట్ర, మీ తపస్సుని సక్రమంగా ఎదుటివాడిలో ఎలా ప్రవేశపెట్టాలి అనే విషయాలు ఉండాలి అని కోరుకుంటూ, మా కరుణాకర్ సుగ్గుణ గారు ఈ సంస్థని, ఈ ఉపాధి ఎంతకాలం ఉందో తుది శ్వాస దాకా కూడా ఈ సంస్థని ఎంత పటిష్టం బలోపేతం చేయాలి ఆయన మిత్రులతో కలిసి అని కోరుకుంటున్నాను. అంటే ఈ శూన్యము అనేది పూర్ణమవుతుంది చూడండి, అలా ఆయన సంకల్పము శూన్యంలోంచి ఒక అడుగు పెట్టి పూర్ణమై ఎంతకాలము సనాతనమైనటువంటి వేద ధర్మం ఉంటుందో అంత దాకా ఈ తపస్సు ఉండాలి. అంటే అజరామరమై అలా ఎప్పటికీ ఉండిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి హేమీలైన మీ అందరి మనస్సుకి మనసా నమస్కరిస్తూ అభివాదం తెలియపరుస్తూ స్వస్తి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ధన్యవాదాలు గురువు గారు. అమ్మా, ఈ సన్మానం ఇక్కడ నాకు కాదు, ఇవాళ కావాల్సింది మనందరికీ చక్కగా స్ఫూర్తిగా ఉంటూ ఈ ధర్మాన్ని ముందరికి తీసుకెళ్తున్న కరుణాకర్. కాబట్టి నా ప్రతినిధిగా, అంటే ఆయనకు చేస్తే నాకే చేసినట్టుగా ఏ బ్రహ్మ వస్తువుని అంతా చూడాలి అని చెప్తారో అలా నన్ను ఆయనలో చూసుకుంటూ ఆయనకు చేస్తే నాకు చేసినట్టుగా భావిస్తున్నా. గట్టిగా ఒకసారి అందరూ లేచి నిల్చొని కరతాళ ధ్వనులు. మీరు శాలువాతో సత్కరించారు. కాదు, కూర్చోండి. ఇద్దరం కలిసి వెళ్తాం, పిలిచింది మిమ్మల్ని కాబట్టి. గట్టిగా అమ్మా. అయ్యో, అందరికీ నమస్కారం. శ్రీ బంగారయ్య శర్మ గారు నేను కలిసి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక వేదికలో భాగస్వామ్యం అవడం జరిగింది. క్రైస్తవ మత ప్రచారకులు వేదాల్లో కూడా మా దేవుడే ఉన్నాడు అని చెప్పి ఒక దుర్మార్గ ప్రచారాలు ఏవైతే చేస్తున్నారో వాటికి అడ్డుకట్ట వేయడానికి శ్రీ చిన్నజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో ఒక మంచి వేదికను ఏర్పాటు చేశారు. అందులో వారికి సహాయకులుగా హిందూ ధర్మాచార ప్రతిష్టాన్ వేదిక ఆధ్వర్యంలో ఆ చర్చను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో వారికి సహాయకులుగా నేను కూడా ఉన్నాను. అప్పటి నుంచి అంతకుముందు కూడా అరాకొరాగా పరిచయం ఉంది. కానీ ఆ చర్చ కోసం మేము చాలాసార్లు కలవటం, చర్చించుకోవడం, వీటి మీద క్రమంగా మేము మాట్లాడుకుంటూ అనేక సార్లు వారి దగ్గర నుంచి నేను చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. అయితే ఓ సందర్భంలో శృంగేరి వెళ్ళినప్పుడు శృంగేరి జగద్గురువులు వారు ప్రత్యేకంగా నా పేరు ప్రస్తావించి సాక్షాత్తుగా జగద్గురువులు నోటి నుండి వారు నా పేరు పలకడం ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతి. అలాంటి మహద్భాగ్యానికి నాకు ఆ భాగ్యాన్ని కలిగించినటువంటి బంగారయ్య శర్మ గారు, ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఎప్పుడు కూడా శృంగేరి జగద్గురువులు వారి యొక్క ఆశీస్సులు మాకు అందజేయడంలో ఆయన వారధిగా ఉంటూ ఉంటారు. ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలు కానీ, శివశక్తి చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ
ఎప్పటికప్పుడు శృంగేరి పీఠానికి నివేదిస్తూ ఉంటారు. ఆ విధంగా గురువుల యొక్క ఆశీస్సులు మాకు అందజేయడంలో వారు చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో వారి యొక్క భాగస్వామ్యాన్ని తీసుకున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. ಸೊ ಅದು ವೀಕ್ಷಕರೇ ಕೇಳಿದ್ರಲ್ಲ, ನಮ್ಮ ಶಿವಶಕ್ತಿ ಕರುಣಾಕರ್ ಅವರು ಇದು ತೆಲುಗಿನಲ್ಲಿದ್ದರಿಂದ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಅರ್ಥ ಆಗೋರು ಅರ್ಥ ಆಗುತ್ತೆ. ಓಕೆನಾ ವೀಕ್ಷಕರೇ, ಮತ್ತೆ ಮುಂದಿನ ವಿಡಿಯೋ ಜೊತೆಗೆ ಮತ್ತೆ ಭೇಟಿಯಾಗೋಣ. ನಿಮ್ಮ ಅಭಿಪ್ರಾಯ ತಪ್ಪದೆ ಕಾಮೆಂಟ್ ಮಾಡಿ ತಿಳಿಸಿ. ಜೈ ಹಿಂದ್, ಒಂದೇ ಮಾತರಂ, ಭಾರತ್ ಮಾತಾ ಕಿ ಜೈ. ಜೈ ಯೋಗ ಋಷಿಮುನಿಗಳ ದೇಶ ನಮ್ಮ ಭಾರತ ದೇಶಕ್ಕೆ ಜೈ.